సిరిత వచ్చిన వచ్చును, సిరిత పోయిన పోవును. డబ్బు ఎలా వస్తుందో అలాగే పోతుంది. కానీ కీర్తి అలా కాదు. ఎవరైనా సరే వాళ్ళ వృత్తిలో రిటైర్డ్ అయ్యాక మంచిగా ఇంట్లో రెస్ట్ తీసుకుందామనో లేదా వృద్ధాప్యాన్ని మనవలతోనో మనవరాలతోనో గడుపుతూ టైం పాస్ చేద్దామనో అనుకుంటారు. కానీ నాకు తెలిసిన కొంతమంది సీనియర్ సిటిజన్ రిటైర్డ్ అయ్యాక వాళ్ళ టైంని మనీని వేస్ట్ చేయకూడదని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అనే గ్రూప్ ని స్టార్ట్ చేసి ప్రతి నెల వాళ్ళకు వచ్చే పెన్షన్ లో కొంత డబ్బుని సమాజ సేవ కోసం ఖర్చు చేస్తున్నారు. ఇలా వీళ్ళంతా ఇప్పటివరకు ఎంతో మందికి ఏదో ఒక విధంగా సాయం చేస్తూ వాళ్ళ లైఫ్ లో సేవ అనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే ఈ రోజు దుండుగల్లో ఉన్న పల్లవి ఆశ్రమం ఫర్ మెంటల్లీ డిజబుల్ ఉమెన్ ప్లేస్ కి వెళ్లి వాళ్ళకి కొంత రేషన్ ని అంటే రైస్, కుకింగ్ ఆయిల్, వెజిటేబుల్స్ ఇంకా యూజ్డ్ క్లోత్స్ డొనేట్ చేశారు. నా అదృష్టం ఏంటంటే నేను కూడా ఈ మంచి సేవా కార్యక్రమంలో ఈ సీనియర్ సిటిజన్స్ ఫ్రెండ్స్ తో కలిసి పాల్గొన్నాను. మన ఈ సీనియర్ సిటిజన్స్ ఫ్రెండ్స్ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి నెల ఎన్నో చేస్తూ ఉంటారు. నేను అందులో ఒకటి మాత్రమే చూపించాను. మీరు జీవితాంతం కష్టపడి సంపాదించి దాచిపెట్టిందంతా మీ పిల్లలకి మనవలకి ఎంత ఇచ్చినా సరే వాళ్ళకి ఇంకా ఇవ్వలేదని ఏడుస్తూనే ఉంటారు. కానీ మీరు సంపాదించిన డబ్బులో కొంత సమాజ సేవ ఖర్చు చేస్తే మీకు చెప్పలేనంత మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొక వాలంటీరింగ్ వీడియోతో కలుద్దాం. సేవ పరమధర్మః. జై హింద్.